అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నూరానీ ఖాయిదా ఈ పుస్తకం ద్వారా ఇప్పుడు మనం ముందుగా అరబ్బీ ఆల్ఫాబెట్స్ నేర్చుకుందాం. ఈ నూరానీ ఖాయిదా పూర్తి చేసిన పిదప ఖురాన్ చదవడానికి ఎంతో ఈ పుస్తకం దోహదపడుతుంది. ఇన్షాల్లా మనందరం కూడా ముందుగా ఈ నూరానీ ఖాయిదా పూర్తి చేసిన ఖురాన్ చదవడం మొదలు పెడదాం. ఇక ప్రారంభిద్దాం. తఖ్తీ నెంబర్ 1 అంటే పాఠం నెంబర్ 1 ముఫ్రదాత్ అంటే ఈ విడివిడి అక్షరాలని ముఫ్రదాత్ అని అంటారు. ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ బిగ్ లెటర్స్ ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా అరబ్బీలో కూడా ఈ బిగ్ లెటర్స్ని ముఫ్రదాత్ అంటారు. ముందుగా బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీంతో మొదలు పెడదాం. ఈ కింద ఈ దువా చూస్తున్నారు కదా, ఈ దువా అనేది చదవటం ద్వారా మనం చదివే ప్రతి పాఠం కూడా బాగా గుర్తుపెట్టుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ దువా నేను మీకు చదివి వినిపిస్తాను, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎటువంటి కంగారు లేకుండా మీరు ఈ పాఠాలు అనేవి నేర్చుకోవడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా. రబ్బి యస్సిర్ వలా తుయస్సిర్ వతమ్మిం బిల్ ఖైరి వబిక నస్తయీను యా ఫత్తాహు రబ్బి జిద్ని ఇల్మా. ఈ దువా అనేది ఎంతో జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఇక ఈ అలీఫ్ అనేది చూశారు కదా, అలీఫ్ ఈ అక్షరాలని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడగానే చెప్పగలిగేలాగా గుర్తుపెట్టుకోవాలి. అలీఫ్ ఇది బా ఈ విధంగా ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. బా బా తా 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 సా 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 జీమ్ 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 హా 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 ఖా 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 దాల్ 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 జాల్ 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 రా 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 జా 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 సీన్ 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 షీన్ 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 సోద్ 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 జోద్ 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 తో 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 జో 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 ఐన్ 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 గైన్ 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 ఫా 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 ఖాఫ్ 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 కాఫ్ 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 లామ్ 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 మీమ్ 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 నూన్ 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 వావ్ 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 హా 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 హంజా 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 యా యా
యా యా ఇది కూడా యాయే. ఇక ఈ పక్కన ఈ గుర్తులు చూసారు కదా, ఇది మనం ఇప్పుడు ఈ బిగ్ లెటర్స్ చూసాం కదా, అలీఫ్ బా తాసా. ఈ యొక్క గుర్తులు కింద మనం కింద ఈ పైన 2 గుర్తులు, ఈ 3 గుర్తులు, ఇవన్నీ కూడా ఈ అక్షరాలను ఏవైతే చదువుతున్నామో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఖురాన్ చదివేటప్పుడు ఈ గుర్తుల ద్వారా మనం అక్షరాలను పోల్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ముందుగా ఈ గుర్తులను మనం పోల్చుకోవాలి. చూసారా, బా తా, సాకి ఎన్ని గుర్తులు ఉన్నాయి. అదేవిధంగా నూనె ఎక్కడో చూడండి, ఇది ఎక్కడ ఉంది, నూనె ఎలాగా ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది యా. అదేవిధంగా ఈ అక్షరాలను మనం గుర్తుపెట్టుకుని గుర్తుల ద్వారా అక్షరాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇక్కడ ఇమ్తిహాన్ అనేది ఉంది కదా, ఇమ్తిహాన్. ఇప్పుడు ఈ అక్షరాలు మన ఆల్ఫాబెట్స్ చదివాం కదా, ఈ యొక్క అరబీ ఆల్ఫాబెట్స్ మనం చదివి బాగా గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ అక్షరాలను అటు ఇటుగా అక్షరాలు ఉన్నాయి, ఏ విధంగా చదివారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఇమ్తిహాన్కి మీరు రెడీగా ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ముందుగా. ఇన్షాల్లా మీరు బాగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.